ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ల పాలక వర్గంలో మదనపల్లికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు షమీం అస్లాంను రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ షమీ అస్లాం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పచెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎమ్మెల్యే నవాజ్ భాషాకి ధన్యవాదాలు తెలియజేశారు. విధేయతతో పనిచేసిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడానికి నాకు ఈ పదవి రావటమే నిదర్శనమని వెల్లడించారు. ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా శక్తి వంచన లేకుండా నిజాయితీగా సేవలు అందిస్తానని తెలిపారు. ఏపీఎండిసి చైర్మన్గా ఈరోజు నాకు నియమించినందులకు జగనన్నకి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకు, మిథునన్నకు, అందరికీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాలి, వైఎస్ఆర్ పార్టీలో సామాన్యులకి, పార్టీకి విధేయులకి తప్పకుండా అవకాశం వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఒక సామాన్య మహిళని, నేను మైనార్టీ మహిళని, పార్టీలో ఈరోజు నాకు ఏపీఎండిసి చైర్మన్గా నియమించారు. మహిళలకు 50% రిజర్వేషన్లు జగనన్న పూర్తి స్థాయిలో 50%కు పైగా మహిళలకు ఇస్తున్నారు. అన్నిట్లోనూ జగనన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకైతే ఏ పదవి అయితే ఇచ్చారో, నా మీద ఏ నమ్మకంతో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ కూడా పార్టీకి మంచి పేరు తెచ్చే దాంట్లో నేను ముందుంటాను. అలాగే కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, ప్రజలకందరికీ అందుబాటులో ఉండి వాళ్లకు ఎప్పుడు కూడా ఏ పని అవసరం వచ్చినా నాకు వీలైనంత వరకు వాళ్ళకి ఆ పనిని పూర్తిగా చేసి పెడతానని తెలియజేస్తూ, మీరందరూ కూడా గమనించాలి, పార్టీలో ఎప్పుడు కూడా పని చేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుందనే విషయాన్ని తప్పకుండా గమనించాలి. మా జగనన్నకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకు, మిథునన్నకు, ఎమ్మెల్యే నవాజ్ అన్నకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కరించుకుంటున్నాను.